నిర్మల్ జిల్లా వాసరట్టు రాత్రి నుంచి వీసీ ఇంటి ముందు టీఎస్ఏఎస్ సంఘం విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. అనారోగ్యంతో హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందిన విద్యార్థిని తేజస్విని కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే న్యాయమైన తమ 12 డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నారు. లేకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ప్రస్తుతం ఇంకా ఆందోళన కొనసాగుతుందా? ఏమన్నా రెస్పాండ్ అయ్యారా అధికారులు? విద్యార్థులు ఏం చెప్తున్నారు? ఓకే, గుడ్ మార్నింగ్ సతీష్. ఏదైతే నిర్మల్ జిల్లా బాసల IIITలో అయితే PUC 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఏదైతే గాంధీ హాస్పిటల్లో మృతి చెందడం పట్ల అయితే ఇటు విద్యార్థి సంఘం నాయకులు అయితే దీనికి సంబంధించి TSAS ఏదైతే బాసల విద్యార్థి సంఘం నాయకులు అయితే ఆందోళన చేపట్టారు. వారికి కుటుంబానికి అయితే 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఏదైతే బాసల IIITలో ఉన్న సమస్యలు, ముఖ్యంగా ప్రధానమైన 13 సమస్యలకు వెంటనే న్యాయం జరగాలని దీనికి సంబంధించిన విద్యార్థుల సంఘం నాయకులు అయితే రాత్రి నుంచి వీసీ ఇంటి ముందట ధర్నా అయితే కొనసాగించారు. వారి ఇంటి ముందైతే నైట్ పడుకొని ఉదయం కూడా ఆ ధర్నా అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి గతంలో కూడా బాసల IIITలో సంబంధించి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అప్పటి కేటీఆర్ గాని సబితా ఇంద్రారెడ్డి గాని వీరు బాసల IIITకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని వారి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. అయినా ఆ తర్వాత వారు విరమించడంతో అయితే ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మంత్రి ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నారో గతంలో కూడా బాసల IIITలో సందర్శించారు. వారి వసతుల పట్ల కానీ వారి సమస్యల పట్ల కానీ సానుకూలంగా స్పందించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాసల IIITలో మెరుగైన సదుపాయాలు ఉంటాయని అయితే అప్పుడు ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారో రేవంత్ రెడ్డి వారికి సానుకూలంగా స్పందించారు. కానీ విద్యార్థులు అయితే ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. ముఖ్యంగా వారికి ప్రధానమైన డిమాండ్ ఏదంటే నాణ్యమైన భోజనం అందించాలనేది ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా విద్యార్థులకు వైద్య సదుపాయం అందించాలని అయితే వారు కోరుతున్నారు. ఈ తేజస్విని అయితే మరణం అయితే ముఖ్యంగా హాస్టల్లో కనీసం నాణ్యమైన భోజనం లేదు. అలాగే ఈ బాసల IIITలో మెరుగైన వైద్యం అందకపోవడం వల్లనే విద్యార్థి మృతి చెందిందని ఇటు విద్యార్థి సంఘం నాయకులు అయితే ఆరోపిస్తున్నందుకు దీనికి సంబంధించి ఇటు బాసల IIITలో వీసీ గోవర్ధన్ అయితే దీనికి తక్షణమే చర్యలు తీసుకొని విద్యార్థి మృతి పట్ల వారి తల్లిదండ్రులకు అయితే నష్టపరిహారం ఇవ్వాలని అయితే ఇటు విద్యార్థి సంఘం నాయకులు అయితే కోరుతున్నారు. సతీష్, ఏదైనా కూడా ఇటు బాసల IIITలో ఈ ధర్నాలు ఇంకా కొనసాగుతాయి. వారికి తగిన న్యాయం చేయాలని అయితే ఇటు విద్యార్థి సంఘం నాయకులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.